నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. ఆధిక్యాలో మ్యాజిక్ ఫిగర్ 88ని దాటేసి ఘన విజయం దిశగా దూసుకు వెళ్లింది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 140కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగారు. వైసీపీ కేవలం 10 చోట్ల మాత్రమే గెలిచింది. తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కనపరిచారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో సత్తా చాటారు. వైకాపాకు పట్టు ఉన్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ కూటమికి లీడ్ రావటం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఘోర పరాజయం పాలైంది. దీంతో జగన్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. అంతకుముందు జగన్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు. ఇలాంటి ఫలితాలను తాను ఊహించలేదని తెలిపారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావటం లేదు. పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదని వ్యాఖ్యానించారు. ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి, దేవాంశ్, బాలకృష్ణ, సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్ చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు.
ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. అధికార వైసీపీకి రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక సీటు కూడా వైసీపీకి దక్కలేదు. 3 పార్లమెంటు సీట్లతో పాటు 17 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. మాచర్లలో టీడీపీ ఘన విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై 32,000 ఓట్ల మెజారిటీతో జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపొందారు. 20 ఏళ్ల తర్వాత మాచర్ల టీడీపీ విజయం సాధించడం గమనార్హం. పెదకూరపాడులో 20,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గెలుపొందారు. ప్రతిపాడు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు 41,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. చిలుకలూరిపేటలో 32,000 ఓట్ల మెజారిటీతో ప్రతిపాటి పుల్లారావు గెలుపొందారు. వేమూరు నుంచి 21,000 మెజారిటీతో నక ఆనందబాబు విజయం సాధించారు. తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థి నాదెండ మనోహర్ 50,000 మెజారిటీతో గెలుపొందారు. పొన్నూరు నుంచి దూలిపాల నరేంద్ర 32,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు 29,000 ఓట్లతో విజయం సాధించారు. గురజాల నుంచి 29,000 మెజారిటీతో ఎరపతినేని శ్రీనివాసరావు గెలుపొందారు. రేపల్ల నుంచి టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 40,000 ఓట్లతో గెలుపొందారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ 83,000 ఆధిక్యంతో విజయం సాధించారు. సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థి కన్న లక్ష్మీనారాయణ 27,000 మెజారిటీతో గెలుపొందారు. నర్సరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థి అరవింద్ 19,000 ఓట్లతో బాబు విజయం సాధించారు. అదేవిధంగా గుంటూరు తూర్పు నుంచి 31,000 మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నసీర్ గెలుపొందారు. గుంటూరు పశ్చిమం నుంచి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి మంత్రి విడతల రజనీపై 50,000 మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. కోట్ల మందికి సంక్షేమం అందించిన, గతంలో జరగనంత మంచి చేసిన, అన్ని వర్గాల మంచి కోసం ప్రతి అడుగు వేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపై మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. 53 లక్షల మంది తల్లులకు, మంచి చేసిన పిల్లలకు, వాళ్ళ పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి ఆ అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశాం. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పింఛన్ పంపించే వ్యవస్థను తీసుకొచ్చాం. చాలని పెన్షన్ల నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియటం లేదు. ఇలాంటి ఫలితాల్ని ఊహించలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. 1,05,00,000 మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావటం లేదు. ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం
వచ్చాకే మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ. ఎన్నికల సమయంలో దేశమంతా మారుమ్రోగిన పేరు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా ఈవీఎంను ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా వార్తలు నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో టీడీపీ తరపున బరిలోకి దిగిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. 32,324 ఓట్ల తేడాతో పిన్నెల్లిని జూలకంటి ఓడించారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డికి 1,19,959 ఓట్లు రాగా పిన్నెల్లికి 88,608 ఓట్లు మాత్రమే వచ్చాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో త్వరగానే వచ్చారు. కానీ అధ్యక్ష అని పిలవటానికి 10 ఏళ్లు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు. ఆయన శక్తి సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకి తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టు లాంటి పవన్ ను పడగొట్టాలని అనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కొయ్యాలని అనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగతీయాలని అనుకున్నారు. కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్ ప్రజాభిమానంతో నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేయబోతున్నారు. పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుపొందారు. ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీకి ఈసారి అనూహ్యమైన ఫలితాలను చవిచూసింది. సంక్షేమం, అభివృద్ధి అన్న 2 అంశాలతో ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ తాను అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లోనూ ఫ్యాన్ కు ఈదురు గాలి వీచింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి నేతలు చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టలేకపోవడం, సచివాలయాలు ఏర్పాటు చేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్న విమర్శలు ఎదుర్కోలేకపోవడం, కరోనా సమయంలో అందించిన ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోవటం, పార్టీలు వర్గాలు అన్న తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు ఇవ్వటం, ఎన్నికల వేళ సంక్షేమంపై ఎక్కువగా ఆధారపడటం, అందరికీ ఇవ్వాలన్న తాపత్రయమే తప్ప వాటిని ఓటు బ్యాంకుగా మార్చుకోలేకపోవటం, సామాజిక సమీకరణంలో భాగంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం కూడా ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకోలేకపోవడంతో ఘోరమైన రీతిలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. వేడి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకాయని, 3 రోజుల ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని ప్రకటించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా కావలి వరకు రుతుపవనాలు విస్తరించాయి. సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అరేబియా సముద్రం, కర్ణాటక రాష్ట్రంలో మరింత ముందుగా సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సాధారణంగా రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని తాకాలి. గతేడాది 6 రోజుల ఆలస్యంగా జూన్ 11న ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది ఎప్పట్లాగే రాయలసీమ మీదుగా నైరుతి వచ్చేసింది, రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కానీ గతేడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ బిఫోర్ జాయ్ కారణంగా జూన్ 18 వరకు బలంగా ముందుకి కదలలేదు. దీంతో అనేక చోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను కారణంగా ఈ ఏడాది 2 రోజుల ముందుగా కేరళను తాకాయి. అంతే వేగంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళను తాకిన తర్వాత ఇంత వేగంగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం అరుదు. గత 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారి అని ఏయూ వాతావరణ విభాగం వెల్లడించింది. అదేవిధంగా రుతుపవనాల ప్రభావంతో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఉదయం వేళల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం తర్వాత మేఘాలు కమ్ముకొని వర్షాలు పడతాయి. ఈ ఏడాది వేసవి దాదాపు పూర్తయినట్లే. రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం లేదు అని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.